అన్నారు. అదే మేము పాయింట్గా తీసుకుని అపూర్వ మేడంని ఇరికించాం సార్ అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇన్స్పెక్టర్ లంచం తీసుకుందని చెప్పారు కదా అని చెప్పాను. కానీ లేదు సార్, ఇదంతా మా చేత యామిని అనే ఒక మేడం చేయించారు అని చెప్పనేసరికి, యామినియ తనెందుకు చేయించింది అనగానే, అపూర్వ మేడం మీద ఏదో కోపం ఉందంట సార్. అపూర్వ మేడం ఎప్పుడో కొట్టారంట. ఆ కోపం తీర్చుకోవడం కోసమే మేడం మా చేత ఈ పని చేయించారు అని చెప్పనేసరికి, అంటే పగ తీయించుకోవడం కోసం ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తురాలని ఉద్యోగం తీయించాలని చూసారా? ఎవరా మేడం, ఎక్కడుంటారు అనగానే, ఇంక ఈలోపు మొత్తం కూడా కంప్లైంట్ రాసుకుంటారు. సరే, నువ్వు నాతో ఈ విషయం ఆవిడ ముందు చెప్పాలి అని చెప్పనేసరికి, ఆవిడ నీకే చెప్పిందని ఏదైనా సాక్ష్యం ఉందా అనగానే, ఉంది సార్, కాల్ రికార్డ్స్ ఉన్నాయి సార్ అని చెప్పనేసరికి, ఏది వినిపించు అనగానే ఒక 2-3 కాల్ రికార్డ్స్ వినిపిస్తాడు. వినిపించేసరికి ఇంకా అవును ఇవే వీళ్ళిద్దరూ మ్యాచ్ అయింది, వీళ్ళు దీని గురించే మాట్లాడుకున్నారని చెప్పి, సరే పదండి అని ఇంకా అందరు కూడా అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి ఇంకా పోలీసులని, రాజ్ని, కావ్యని, అప్పుని, సీనుగాడిని చూసేసరికి ఒక్కసారిగా యమని షాక్ అవుతుంది. ఏంటి ఇన్స్పెక్టర్, ఏంటి ఏసీపీ గారు ఇలా వచ్చారు అనగానే, మిమ్మల్ని అరెస్ట్ చేయడం కోసం అనగానే, నేనేం తప్పు చేశాను అనగానే, ఈ మనిషిని పెట్టి ఈ అపూర్వ మేడంని సస్పెండ్ చేయించాలని ప్లాన్ చేశారు కదా అని చెప్పనేసరికి, ఎవరు వీళ్ళెవరో నాకు తెలీదు అని చెప్పాను. కానీ ఏంటి మేడం, మేమెవరో మీకు తెలీదా, తెలియకుండానే మీరు మాకు డబ్బులు కూడా పంపించారా అంటూ ట్రాన్సాక్షన్స్ చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. చెప్పండి మేడం, వాళ్ళెవరో మీకు తెలియనప్పుడు మీరు వాళ్ళకి ఎందుకు ₹1,00,000 డబ్బులు పంపించారు? పంపించవలసిన అవసరం ఏముంది? తర్వాత మీరు వాళ్ళతో కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఇన్ని ఉండగా మీరు ఎందుకు మాకు తెలియదు అని అబద్ధాలు చెప్తున్నారు? అంటే మమ్మల్ని ఏమార్చాలని చూస్తున్నారా? మీరేనంట కదా వాళ్ళతో కలిసి అపూర్వ మేడం ఉద్యోగం పోయేటట్టు ప్లాన్ చేశారంట కదా, చెప్పండి అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఏంటి యామని, నువ్వు ఇంతటి దుర్మార్గురాలువా? నువ్వు ఇలాంటి దానివా? అంటే కావాలని అప్పుని ఇరికించి అప్పు ఉద్యోగం తీయించాలని చూసావా? అసలు నువ్వు మంచిదానివని అనుకున్నాను. నువ్వు మనిషిగా మారి నన్ను కళావతిని కలపాలని చూస్తున్నావా అనుకున్నాను. ఈ ఆటంకాలన్నీ చూస్తుంటే నువ్వు కావాలనే కళావతి మేడంని నన్ను విడదీయడానికే ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసావని అర్థమవుతుంది అని చెప్పనేసరికి, అది కాదు బావా అని చెప్పనగానే, మీ పంచాయతీ ఉంటే తర్వాత చూసుకోండి, చెప్పండి మేడం అని చెప్పనేసరికి, అవును మేడం, అవును సార్, నిజమే, నేను అప్పుని సస్పెండ్ అవ్వడానికి కారణం నేనే అని చెప్పనేసరికి, ఎందుకు అనగానే, తను నన్ను కొట్టింది, ఆ పగతోనే ఇలా చేశాను అనగానే, మిమ్మల్ని కొడితే మీరు తప్పు చేసి ఉండొచ్చు. ఒక గవర్నమెంట్ అధికారి మీ ఒంటి మీద చేసుకుందని మీరు తన ఉద్యోగం తీయించాలని చూస్తున్నారా? మీరు చేసిన తప్పులేంటో తెలియనప్పుడు ఎలా మీరు తనను ఉద్యోగంలోంచి తీర్చేస్తారు? మీరేదైనా తను తప్పు చేసిందంటే ఎవరొకరికి కంప్లైంట్ ఇవ్వాలి, ఆధారాలు చూపించాలి. ఏ ఆధారాలు లేకుండా మీ నోటి మాట మీద మేము ఎలా నమ్ముతాము అని చెప్పి ఇంకా ఏసీపీ అనేసరికి, ఎప్పటికైనా అర్థమైందండి, నా చెల్లెలు ఏ లంచం తీసుకోలేదని. మీరే పొరపాటు పడి తనను అరెస్ట్ చేయించి కేసు కూడా పెట్టారని అనగానే, అవును మేడం, సారీ, అపూర్వ మేడం చెప్తూనే ఉన్నారు నేను తప్పు చేయలేదని. సాక్ష్యం లేదే మేము ఏం చేయలేం కదా మేడం, మా డ్యూటీ మేము చేశాము అనగానే, మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. తను చెప్పింది కూడా ఒక్కసారి మానవతా దృక్పథంతో ఆలోచించాలి కదా, మీరు ఆలోచించే అవకాశం కూడా ఇవ్వలేదు. ఒక్కసారి ఆలోచించుంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా. ఒక బాధ్యత గల ఇన్స్పెక్టర్ మీద ఇలాంటి నింద పడడం చాలా బాధాకరం. సారీ మేడం, క్షమించండి అని చెప్పనేసరికి, సారీ ఎందుకులేండి సార్ అని చెప్పనగానే, ఇక నుంచి మీరు మీ ఉద్యోగం చేసుకోవచ్చు, ఈ కేసుని ఇక్కడితో కొట్టివేస్తున్నాను అని చెప్పి ఇంకా కేసుని అక్కడే కొట్టివేస్తారు. కొట్టివేసేసరికి, చూడండి మేడం, ఏదైనా ఉంటే వేరేలా చూసుకోండి, ఇలా మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తుని ఉద్యోగంతో ఆడుకుంటే మాత్రం అస్సలు వదిలిపెట్టము. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే మీరు జైలుకి వెళ్ళడం తప్పదు అని చెప్పి ఇంకా వాళ్ళు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏంటి యామని, బాగా జలక్కు తిన్నట్టున్నావు,
నా చెల్లెల్ని ఉద్యోగంలోంచి తీయించేసి చాలా మంచి పని చేశానని సంబరపడిపోతున్నావేమో. నీకు ఇప్పుడు మరొక షాక్ ఇస్తాను, చూస్తూ ఉండు అని చెప్పి ఇంకా కావ్య యామిని వంక చూస్తూ ఉండగానే వాళ్ళని బయటికి పంపించేసిన రాజు లోపలికి వస్తాడు. రామ్ గారు అని చెప్పనేసరికి ఏంటి కళావతి గారు అని చెప్పాను. కానీ ఎప్పటి నుంచో మీకు విషయం చెప్పాలి అనుకున్నాను కదా, మీరు కూడా నాకు చెప్పాలి అనుకుంటున్నారు కదా, చెప్పండి అనగానే అది ఇప్పుడా అని చెప్పనేసరికి మీకు ఇప్పుడు చెప్పడానికి ఇబ్బందా ఏంటి అని చెప్పాను. కానీ నాకేం ఇబ్బంది లేదు అని చెప్పాను. కానీ మీరు చెప్పే ముందు నేను ఒక విషయం చెప్తాను అంటూ కావ్య కాస్త రాజుని యామిని ముందే హత్తుకుంటుంది. హత్తుకుని మీరంటే నాకు చాలా ఇష్టం, మిమ్మల్ని నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను, మీరు ఎప్పుడెప్పుడు నాకు ప్రపోజ్ చేస్తారా అని ఎదురు చూస్తున్నాను, ఐ లవ్ యూ రామ్ గారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. వెతకపోయిన తీగ కాలికి దొరికినట్టుగా రామ్ తన మనసులోని మాటని తన లవ్ ప్రపోజల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంటే ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంత కష్టపడుతుంటే కావ్య తనే ప్రపోజ్ చేసేసరికి రాజు చాలా సంతోషపడిపోతాడు. తన ఆనందానికి అవధులు ఉండవు. కళావతి గారు నన్ను ఇష్టపడుతున్నారు అని చెప్పి ఇంకా తెగ సంతోషపడిపోతాడు. యామిని అలా చూస్తూ ఉంటుంది. ఏం చేయలేని పరిస్థితి, ఏదైనా చేద్దామంటే ఎదురుగా రాజున్నాడు. రాజు ఉండడంతో ఏం చేస్తుంది, ఏమీ చేయలేదు. సో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. మీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని చెప్పాను. కానీ ఏంటి, మీరు నన్ను ఆ మాట అడుగుతున్నారా, మీరు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడుగుతున్నారా? ఇష్టం కాదండి, ప్రాణం. మీరు ఇప్పుడే ఊకట్టండి, ఇప్పుడే మీ మెళ్ళలో తాళి కట్టేస్తాను అనగానే వద్దొద్దు, మనం ఇంట్లో వాళ్ళకి చెప్పి ముహూర్తాలు చూసుకొని మంచిగా పెళ్లి చేసుకుందామని చెప్పనేసరికి సరే వెళ్ళొస్తాను అని చెప్పాను. కానీ ఉండండి నేను డ్రాప్ చేస్తాను అంటూ రాజు ఇటు అప్పుని కావ్యను తీసుకుని వెళ్తారు. ఏంటి యామిని ఏంటిదంతా అని చెప్పాను. కానీ నా తలరాత మమ్మీ, వాళ్ళిద్దరినీ విడగొట్టాలని నేను ప్రయత్నాలు చేస్తుంటే ఆ కావ్య ఏకంగా నా ముందే రాజుకి ప్రపోజ్ చేసింది. ఇంకా రాజు కూడా ప్రపోజల్ యాక్సెప్ట్ చేశాడు. వాళ్ళిద్దరినీ విడగొట్టడం నా వల్ల కాదు అని చెప్పనేసరికి ముందు నుంచి చెప్తున్నాను, నువ్వు వినిపించుకోలేదు. రాజ్ మీద పూర్తి ఆశలు వదులుకుంటేనే నీకు భవిష్యత్తు ఉంటుంది, లేదంటే భవిష్యత్ అనేదే ఉండదు. అది నువ్వు అర్థం చేసుకో. పదే పదే నీకు చెప్పలేను, ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదు. కావ్యరాజులిద్దరిది జన్మ జన్మల బంధం. వాళ్ళిద్దరినీ విడగొట్టాలని నువ్వు ప్రయత్నం చేసినా నీ ప్రయత్నం ఎప్పటికీ కలిసి రాదు. అది నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి చాలా గట్టిగానే యామిని తండ్రి అయితే యామినికి వార్నింగ్ ఇస్తాడు. లేదు మమ్మీ, అస్సలు వదిలిపెట్టను, ఆ కావ్యని వదిలిపెట్టను, రాజుని వదిలిపెట్టను. నాకు దక్కని రాజు ఆ కావ్యకు దక్కితే ఎలా చూస్తూ ఊరుకుంటాను? అస్సలు చూస్తూ ఊరుకోను. వాణ్ణి నా సొంతం ఎలా చేసుకోవాలో నాకు తెలుసు, ఖచ్చితంగా చేసుకుంటాను. ఆ కావ్యను లేపేయడమా, లేదా నాలాగే జీవితాంతం కావ్య కూడా బాధపడేటట్టుగా నేను చేస్తాను అని చెప్పి యామిని కాస్త తన తల్లితో చెప్తుంది. చూడు, నువ్వేమన్నా పిచ్చి పని చేస్తే జీవితాంతం జైల్లో ఉంటావు, అది చూసుకో అని చెప్పనేసరికి అలా ఉన్న రాజు నాకు దూరమైన ఆ కావ్యకు మాత్రం దక్కకూడదు, దక్కనివ్వను అని చెప్పి ఇంకా యామిని కాస్త అంటుంది. రాజ్ కావ్యాలు ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఇంటికి వచ్చి ఆ శుభవార్తను ఇంట్లో వాళ్ళందరికీ చెప్తారు. యామిని మాత్రం పగతో రగిలిపోతూ ఉంటుంది. మరి యామిని వీళ్ళిద్దరి పెళ్ళి జరగనిస్తుందా? కావ్యరాజులిద్దరిని విడదీయడానికి ఇంకెన్ని ప్రయత్నాలు చేస్తుంది? వాళ్ళిద్దరూ ఆల్రెడీ ఒకరికొకరు ప్రపోజ్ చేసేసుకున్నారు కాబట్టి మరి విడదీసే ప్రయత్నాలు చేస్తుందా? చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.